గైస్ ఈరోజు సండే కదా, మనం అయితే గేట్ పాస్ తీసుకుని బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మీరు గెస్ట్ చేయండి. ఫ్రెండ్స్ తో మీరు ఎప్పుడైనా టూర్ కి వెళ్ళారా? మనం అంజనాద్రి హిల్స్ కి వెళ్తున్నాం. వేద్దాం ఈ రోజు బాగా నీరు తాగి అన్ని స్నాక్స్ అని ఒక బ్యాగ్ లోకి వేసుకున్నాం. వాటర్ తీసుకున్నాం. మా గ్యాంగ్ మావాడు కెమెరా మ్యాన్ ఎరకలు ఉన్నాడు. వాళ్ళ దగ్గర బ్యాగ్ ఉంది. వాళ్ళ ఫుడ్ తెలిసిపోతుంది. సరిపడేసుకున్నాడు. అయితే మనం కాలేజ్ బయటకి అయితే వచ్చేసాం. వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాం. ఇదిగోండి మన ఫ్రెండ్స్ గిరిగ్గా కూర్చున్నాం అందరం. చెప్పు వ్యాన్ దిగేసాం. 3 కిలోమీటర్ల ముందే దింపేశాడు. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్ళాలి. బేరాలు ఆడుతున్నారు మా వాళ్ళు. నా గుండెకాయ నన్ను మీరు గుర్తించాలా? మీరు గుర్తించట్లా. ఇక్కడ ఇప్పుడే ఏం గుర్తించాలి చెప్పు. నా యొక్క పనితనాన్న ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, పోతున్నాం. మీరు గమనించినట్టయితే కొండపైన ఉన్న నీళ్ళని కిందకు వస్తున్నాయి. మేము బట్టి కొండపైకి వెళ్తున్నాం. ఇప్పుడే ప్రయాణం మొదలైంది. ఇక ముందుంది ముసల పండగ. ఇప్పుడు మేము చాలా దూరం నడవాలంట. చూడాలి మరి 3 కిలోమీటర్లు. మీరు గమనించినట్టయితే నా వెనకాల పెద్ద కొండ ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది గాయ్స్, మీరు కూడా రండి. మా వాళ్ళు వెళ్తా పాటలు కూడా పెట్టారు. పాడుతున్నారు చూడండి సింగర్స్. కాపీరైట్ పడుతుంది. రే మీరు పాడమాగండి రా, నా వీడియో కాపీరైట్ పడిద్ది. వ్యూ చూసారా? సూపర్ ఉంది. మీరు కూడా ఇటు రండి, ఓకేనా? ఇంకా మనం బిగినింగ్ లోనే ఉన్నాం. కొండెక్కితే ఇంకెంత ఎంజాయ్మెంట్ ఉంటుందో చూడాలి. గ్యాంగ్ లో ఒకడు లేట్ గా వస్తాడు కదా, మా గ్యాంగ్ లో ఈడే లేట్ గా వస్తాడు అన్నమాట, నిదానంగా. ఇదిగోండి కొండ పైన చిన్న గ్రామం అయితే ఉందన్నమాట కొంచెం మధ్యలో. అక్కడ కొండ పైన మీరు గమనించినట్టయితే వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. ఇదిగోండి మనతో పాటు టూరిస్టులు కూడా వచ్చారు. ఇక్కడ టికెట్ 30 రూపాయలు అంట. 30 రూపాయలు టికెట్ తీసుకునే పైకి వెళ్ళాలన్నారు. ఇదిగోండి ఇక్కడ ఆపారు. కొండెక్కే ప్రదేశంలో మొత్తం అంతా బురదే ఉంది. స్కిడ్ అయ్యింది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదిగోండి ఇటు దారి ఉందంట. టికెట్లు చూపిస్తేనే లోన పంపిస్తారు అనుకుంటా. చెక్ చేస్తున్నారు. చెప్పులు అయితే ఇక్కడ పెట్టేద్దాం. చెప్పులు అంటే ఉత్తి కాలుతో నడితే ఫీల్ బాగుంటుంది కదా, అందుకే. కొండ మామూలు కనపడలే ఫ్రెండ్స్, దూరంగా ఉంది. చూస్తే మామూలు కాదు, అమేజింగ్. రిపోర్టింగ్ ఇస్తున్నాడు అందరికి. మధ్యలో నుంచి చిన్న దారి అయితే ఉంది. వ్యూ అయితే సూపర్ ఉంది గాయ్స్. ఈసారి వస్తే అందరూ కలిసి వద్దాం, ఓకేనా? హే అస ఎందుకురా నేచర్ అలా పాడు చేస్తావు, కానీ చెప్పులు లేకుండా నడిస్తే సూపర్ ఉంది. చాలా మంది సగం దూరం ఎక్కి వ్యూ బాగుందని అక్కడే ఉండిపోతారు. అలా ఉండకూడదు. ఇంకా వెళ్తా ఉండాలి, అప్పుడు ఇంకా బాగుంటది. ఇక్కడ ఎదురుగా పోతుంది. వ్యూస్ చూసారా ఎంత బాగుందో? ఇవ్వండి ఇక్కడ కొండ అయితే జారుతుంది. మనం కొండ ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ తో ఎక్కినప్పుడు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. గాయ్స్ చూస్తున్నారు కదా, ఇదే అత్యంత ఎత్తైంది కొండ పైన. వ్యూ అయితే ఇగో చూడండి, కింద నీళ్ళు అయితే మొత్తం అంతా సూపర్ ఉంది. ఈసారి వస్తే మీరు కనుక ఇక్కడ రండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండకు, డేంజరే. బాయ్ బాయ్.
ఎలా కాలు ఏం కాలు? మబ్బుల్ని చూడాలంటే ఒకటి ఫ్లైట్ లో నుంచి చూడాలి, రెండు బాగా ఎత్తైన కొండ మీద నుంచి చూడాలి. ఇదిగోండి మేమైతే మబ్బుల్ని పట్టుకుంటున్నాం. మబ్బుల్లో చూసారా అసలు జనాలే కనపడతలా, దారి కూడా కనపడతలా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నిజం చెప్తుంటే బాడీ షేక్ అయిపోతుంది, మొత్తం అంతా వణుకొచ్చేస్తుంది. బాగా హైట్ లోకి వచ్చాం మనం అయితే. ఇదిగోండి మన వాళ్ళు కొంచెం గుడిగడ ఉన్నారు, గుడి కింద బాగా చలికి వణుకొచ్చేస్తుంది మన వాళ్ళు. ఇదిగోండి ఇదిగోండి మబ్బులు